హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో మనము ఫిక్సర్స్ అంటే ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఒక సింపుల్ కస్టమ్ ఫిక్సర్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూసుకుందాం. యాజ్ పర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ మీరు ఇక్కడ చూస్తే కనుక ద ఫిక్సర్స్ అన్నవి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హుక్స్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డాక్యుమెంటేషన్ హియర్ దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ ఈ ఫిక్సర్స్కి హుక్స్ కంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని. సో ఇమీడియట్లీ నాకు దీన్ని బట్టి స్ట్రైక్ అయిన కాన్సెప్ట్ ఏంది అంటే హుక్స్ అన్నది ప్రీ కండిషన్ అండ్ పోస్ట్ కండిషన్స్కి యూజ్ చేస్తాము. సో ఈ ఫిక్సర్స్ని కూడా సిమిలర్ టు దట్ ఆఫ్ ప్రీ కండిషన్ అండ్ పోస్ట్ కండిషన్స్ కోసమే యూజ్ చేస్తాము. పర్ఫెక్ట్, బాగానే ఉన్నది. సో ఇప్పుడు మనకి ఇమీడియట్లీ అడిగే క్వశ్చన్ మన మైండ్లో ఏంది అంటే, ఓకే సురేంద్ర, ఈ ఫిక్సర్స్ అండ్ హుక్స్ ఒకటే పర్పస్ కోసం యూస్ చేస్తున్నప్పుడు ఎందుకు ఫిక్సర్స్? ఆల్రెడీ మనకు హుక్స్ ఉన్నాయి కదా, ఫిక్సర్స్ ఎందుకు అంటే గనక ఈ వేరియస్ అడ్వాంటేజెస్ మన ఫిక్సర్స్ని ఎక్కువగా వాడడానికి మనకి సజెస్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇన్ జనరల్గా ఏం చేస్తుంది అంటే, ఈ ఫిక్సర్ అన్నది మనం క్రియేట్ చేసినప్పుడు సెటప్ టియర్ డౌన్ రెండు కూడా ఒకటే ప్లేస్లో మనం డిఫైన్ చేసేస్తాం. యూజువల్గా మీరు హుక్స్ని కనుక గుర్తు చేసుకుంటే బిఫోర్ హుక్ అని సింటాక్స్ డిఫైన్ చేయాలి, లాజిక్ రాయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ హుక్ అన్న సింటాక్స్ డిఫైన్ చేయాలి, మళ్ళీ లాజిక్ రాయాలి. అవి మల్టిపుల్ ప్లేసెస్లో రాయాలి. వేరేజ్ ఇక్కడ ఫిక్సర్లోకి వచ్చేసరికి ఒకటే చోట మొత్తం కస్టమైజ్డ్ కోడ్ అంతా కూడా రాసేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈ ఫిక్సర్స్ అన్నవి రీయూజబుల్ బిట్వీన్ టెస్ట్ ఫైల్స్. అంటే నువ్వు ఒక్కసారి ఫిక్సర్ని క్రియేట్ చేస్తే కనుక మల్టిపుల్ టెస్ట్ ఫైల్స్లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అంటేనండి, ఇప్పటి వరకు మనం ఏ టెస్ట్ క్రియేట్ చేసినా సరే, లెట్ మీ ఓపెన్ ఎనీ వన్ ఆఫ్ ద టెస్ట్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్, ప్రతి దాంట్లోనూ పేజ్ ఫిక్సర్ వాడాం. పేజ్ ఫిక్సర్ అన్నది డిఫాల్ట్గా మన ప్లే రైట్ నుంచి వచ్చిన ఒక బిల్ట్ ఇన్ ఫిక్సర్. సో ఒక చోట క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ మనం దాన్ని వాడుకుంటున్నాం అన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దిస్ వన్, నీకు బై డిఫాల్ట్ ప్లే రైట్ నుంచి కొన్ని బిల్ట్ ఇన్ ఫిక్సర్స్ ఉన్నాయి. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్, పేజ్ మనం ఆల్రెడీ వాడాం, బ్రౌజరు కంటెక్స్ట్ ఈ రెండు కూడా మనం యూస్ చేసాం. రిక్వెస్ట్ అన్న ఫిక్సర్ పర్టికులర్లీ ఏపీఐ టెస్టింగ్ కోసం వాడతాము, దట్ వి విల్ స్టడీ మూవింగ్ ఫర్దర్. బట్ ఈ ఫిక్సర్సే కాకుండా నీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ కస్టమైజ్డ్ ఫిక్సర్స్ మాట. ఓకే, ఈ బిల్టిన్తో పాటు నీకు ఇంకేమన్నా కావాలి అన్నా సరే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ కస్టమైజ్డ్ ఫిక్సర్స్ మాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్. సో నా ఇప్పటికి వచ్చేసరికి లెట్ us see how exactly we can create a fixer అండి. ఓకే, let us see how exactly we can create our own fixer. యాజ్ పర్ ప్లేరైట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఒక ఫిక్సర్ని క్రియేట్ చేసుకోవాలి అంటే టెస్ట్ డాట్ ఎక్స్టెన్స్ అన్న దాన్ని నువ్వు యూస్ చేసుకుని యూ నీడ్ టు క్రియేట్ ఇట్. సో హియర్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక ఫిక్సర్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. సో హియర్ మై ఫిక్చర్ డాట్ జేఎస్. ఓకేనా, ఈ మై ఫిక్సర్ డాట్ జేఎస్ అన్నది నాకు బయట యూనివర్సల్గా పెట్టుకుంటున్నాను. సో మై ఫిక్సర్ డాట్ జేఎస్. అండ్ డాక్యుమెంటేషన్లో ఏం చెప్తున్నారు, ఇంపోర్ట్ టెస్ట్ యాజ్ ఎ బేస్ ఫ్రమ్ ద ప్లే రైట్ టెస్ట్. ఈ టెస్ట్ని బేస్ కింద నువ్వే ఇంపోర్ట్ చేసుకో అంటున్నారు. ఓకే, దట్స్ ఫైన్, నేను ఇక్కడ ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇందులో టెస్ట్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, డెఫినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిక్సర్ అన్నది మన యొక్క క్రిటికల్ చంక్. సో ఇక్కడ బేస్ డాట్ ఎక్స్టెండ్ అన్నారు. సో హియర్ ఇప్పుడు నేను బేస్ డాట్ ఎక్స్టెండ్. సో ఇప్పుడు ఈ బేస్ డాట్ ఎక్స్టెండ్ పర్ఫెక్ట్. దేనికోసం ఈ ఫిక్సర్ని నేను క్రియేట్ చేస్తున్నాను అంటే, కన్సిడర్ దట్ క్యూఏ యుఆర్ఎల్ని ఈ ఫిక్సర్లో నేను డిఫైన్ చేస్తున్నా. సో క్యూఏ యుఆర్ఎల్ ఎస్సింక్ అండ్ హియర్ దీన్ని డిఫైన్ చేసి యూజ్ అన్న కీవర్డ్ని నేను ఇక్కడ వాడుతున్నా. సో యూజ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది అంటే, ఈ పర్టికులర్ టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ యూజ్ అన్నది ఉంటుంది. అండ్ ఈ యూజ్కి ముందర ప్రీ కండిషన్, యూజ్ తర్వాత వచ్చేది మనకి పోస్ట్ కండిషన్. సో కన్సిడర్ దట్ కాన్స్టెంట్ క్యూఏ యుఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు bing.com అని నేను జస్ట్ డిఫైన్ చేశానండి. ఇక్కడ నా ఫిక్సర్లో ఈ కాన్స్టెంట్ క్యూఏ యుఆర్ఎల్ని నేను డిఫైన్ చేశానండి. ఈ క్యూఏ యుఆర్ఎల్ నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, కన్సోల్ డాట్ లాగ్ బిఫోర్ ఫిక్సర్ అంటున్నా. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ బిఫోర్ ఫిక్సర్ అండ్ అవైట్ యూజ్ క్యూఏ యుఆర్ఎల్ని యూజ్ చేసుకో. అండ్ అగైన్ కన్సోల్ డాట్ లాగ్
ఆఫ్టర్ ఫిక్సర్, నేను ఆఫ్టర్ ఫిక్సర్ని డిఫైన్ చేసుకున్నా. సో బిఫోర్ ఫిక్సర్, ఆఫ్టర్ ఫిక్సర్ మొత్తం అంతా అయిపోయినాయి మనకి. సో దట్స్ ద థింగ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో నా స్క్రిప్ట్ని అయితే నేను క్రియేట్ చేసేసాను. సో ఇప్పుడు ఇట్స్ ఎక్స్టెండ్ కదా, ఇక్కడ ఎక్స్పెక్ట్ వచ్చింది ఏంటి? సో నేను టైపోలో ఎక్స్పెక్ట్ చేసేసాను. సో ఇట్ షుడ్ బి అన్ ఎక్స్టెండ్, రైట్? సో ఇక్కడ మనం ఏం చేసాము, బేస్ డాట్ ఎక్స్టెండ్ అని చేసి క్యూఏ యుఆర్ఎల్కి మనము కొంత డేటాని డిఫైన్ చేసాం. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఫిక్సర్ని మనం క్రియేట్ చేసాం. ఈ క్రియేట్ చేసిన దాన్ని వేరే చోట మనం వాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ అయితే ఉండాలి. ఎక్స్పోర్ట్ని మనం దేంట్లోకి చేస్తున్నాం అంటే కాన్స్టెంట్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ ఫిక్సర్ నుంచి నీకు వచ్చే మొత్తం అవుట్పుట్ అంతా కూడా ఈ టెస్ట్లోకి వెళ్తుందండి. ఓకే ఫైన్. సో నేను ఇప్పుడు ఒక స్పెక్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఇంతకు ముందర మనం టెస్టులు రాయడం కోసం మీరు అబ్జర్వ్ చేస్తే ఇంపోర్ట్ టెస్ట్ ఎక్కడి నుంచి తీసుకునే వాళ్ళం మనం? ఇంపోర్ట్ ఫ్రమ్, రైట్, అట్ ద రేట్ ప్లే రైట్ టెస్ట్ నుంచి చేసేవాళ్ళం. కానీ మనం ప్లే రైట్ టెస్ట్ నుంచి ఆల్రెడీ మన టెస్ట్ని ఇంపోర్ట్ చేసేసుకుని ఈ ఫిక్సర్ టెస్ట్లో పెట్టేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఇక్కడ నేను రాయాల్సింది, నేను ఇక్కడి నుంచి కాదు, ఐ నీడ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ మై ఫిక్సర్ డాట్ జేఎస్. నీకు మై ఫిక్సర్ డాట్ జేఎస్లో నీకు ఏదైతే అక్కడ ఒక టెస్ట్ ఉన్నదో యూ నీడ్ టు యూజ్ దట్ పర్టికలర్ టెస్ట్. ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ ఒక శాంపుల్ టెస్ట్ ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. టెస్ట్ మై ఫస్ట్ టెస్ట్, ఓకేనా? మై ఫస్ట్ టెస్ట్ అండ్ అగైన్ ఎస్సింక్. ఓకే, ఇప్పుడు ఎస్సింక్లో ఇక్కడ మనం వాడేది ఏంటి అంటే ఫిక్సర్. ఆ ఫిక్సర్ నుంచి నీకు ఏం బయటకు వస్తుందండి? క్యూఏ యుఆర్ఎల్ బయటకు వస్తుంది. సో యూ నీడ్ టు యూజ్ దిస్ పర్టికలర్ క్యూఏ యుఆర్ఎల్. సో ఈ క్యూఏ యుఆర్ఎల్ని, సో ఐమ్ జస్ట్ యూజింగ్ ఇట్. సో హియర్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే కన్సోల్ డాట్ లాగ్, ఓకే, కన్సోల్ డాట్ లాగ్ మై ఫస్ట్ టెస్ట్ ఫాలోడ్ బై console.log క్యూఏ యుఆర్ఎల్. ఈ క్యూఏ యుఆర్ఎల్ నేను ఎక్కడ డిఫైన్ చేశాను? నా ఫిక్సర్లో నేను డిఫైన్ చేశాను. నేను డిఫైన్ చేసి వెన్ ఐ ట్రై టు రన్ దిస్ వన్, సి హియర్, నేను రన్ చేస్తే నా ఫస్ట్ బిఫోర్ ఫిక్సర్ కంటెంట్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత నా టెస్ట్కి వచ్చింది. టెస్ట్ లోపల నేను ఈ కంటెంట్ని ప్రింట్ చేశాను. తర్వాత నా ఆఫ్టర్ ఫిక్సర్ ఎగ్జిక్యూట్ అయింది. సో దిస్ ఈజ్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ క్రియేట్ ఇట్ అండ్ కాల్ అ ఫిక్సర్. అండ్ ఇక్కడ నా ప్రోగ్రాము నేను క్రియేట్ చేసిన తర్వాత ఇఫ్ యూ చెక్ ఇట్ అవుట్, ఇక్కడ చిన్న సింటాక్టికల్ ఎర్రర్ వస్తుందండి. సో ఇది నా విఎస్ కోడ్లో వచ్చే ఎర్రర్ తప్పితే దీని నుంచి నేను ప్రోగ్రామింగ్ లెవెల్లో ఎక్కడా కూడా సింటాక్టికల్ ఇష్యూస్ చేయలేదు. ఇన్ కేస్ నేను ప్రోగ్రామ్ లెవెల్లో ఎక్కడైనా సింటాక్టికల్ ఇష్యూస్ కనుక మనకి చేసుంటే ఈ ఫిక్సర్ ఇక్కడ కాల్ అవ్వదు, ఇక్కడ ఫిక్సర్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని రిజల్ట్ కూడా మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో ఇదిగో ఇప్పుడు రన్ చేస్తే చూడండి, ఫిక్సర్లో ఉన్న బిఫోర్ ఫిక్సర్ వచ్చేసింది, మై టెస్ట్ వచ్చేసింది, తర్వాత టెస్ట్లోంచి కంటెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఆఫ్టర్ ఫిక్సర్కి వెళ్ళిపోయింది. ఈ ఫిక్సర్లో మనం డిఫైన్ చేసేదల్లా ఈ యుఆర్ఎల్ని నువ్వు యూస్ చేసుకో అని మాత్రమే మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నామండి. ఓకే, అల్టిమేట్లీ ఈ ఫిక్సర్ని యూస్ చేసి ప్రీ కండిషను పోస్ట్ కండిషను రెండు ఒక చోట మాత్రమే మనం డిఫైన్ చేస్తాము. ఓకే, ఈ ఫిక్సర్ని ఇక్కడ మనం క్రియేట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏ టెస్ట్లో కావాలంటే ఆ టెస్ట్లో ఈ ఫిక్సర్ని ఇంపోర్ట్ చేసుకుని ఈ ఫిక్సర్ నుంచి మీకు బయటకు వచ్చేది ఏంటి? క్యూఏ యుఆర్ఎల్ని మనం సెట్ చేయడం వల్ల ఈ క్యూఏ యుఆర్ఎల్ని యు ఆర్ గోనా యూజ్ ఇట్ ఎవ్రీవేర్. ఓకే, perfectly all right. See you again in the next session. Thank you.